దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బావుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గోదావరి మన జీవనాడి, పాపాలను కడిగే పుణ్యతీర్థం. కాని 2015లో ఇదే గోదావరి గట్టున పుణ్యం కోసం వచ్చిన ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆ రోజు ఆకాశం వైపు చూస్తే దేవుడు కనిపించాడో లేదో తెలియదుగాని నేలవైపు చూస్తే మాత్రం నెత్తుటి మడుగులు కనిపించాయి. అది ప్రమాదమా? కాదు. అది దేవుడి కోపమా? అస్సలు కాదు. అది ముమ్మాటికీ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం. ఇప్పుడు కాలచక్రం తిరిగింది. 2027 వస్తోంది. మళ్లీ పుష్కరాలు వస్తున్నాయి. కాని ప్రశ్న ఒక్కటే, మనం పాఠం నేర్చుకున్నామా? లేక మరోసారి చరిత్రను పునరావృతం చేయడానికి సిద్ధమయ్యామా? 2015లో 27 మందికి పైగా చనిపోయారు. దేశం మొత్తం ఉలిక్కిపడింది. కమిటీలు వేశారు, నివేదికలు రాశారు. కాని మిమ్మల్నడుగుతున్నాను, ఆ ఘోరానికి బాధ్యులైన ఒక్క అధికారి మీదైనా కఠిన చర్యలు తీసుకున్నారా? ఆ రోజు విధుల్లో విఫలమైన వారి కుర్చీలు కదిలాయా? లేదు. కేవలం కొన్ని బదిలీలు, కొన్ని సస్పెన్షన్లు, అంతే. అంతటితో ఆ ఫైలు క్లోజ్ అయ్యింది. కాని ఆ కుటుంబాల కన్నీళ్లు ఇంకా ఆరలేదు. ఇప్పుడు 2027 వస్తోంది. కొత్త ప్రభుత్వం, కొత్త అధికారులు, కొత్త వాగ్దానాలు. కాని గ్రౌండ్ రియాలిటీ మారిందంటారా? పుష్కరాలు అంటే కేవలం గోదావరిలో నీళ్లు వదలడం, టీవీల్లో యాడ్స్ ఇవ్వడం కాదు. అది క్రౌడ్ మేనేజ్మెంట్. అది పట్టణ ప్రణాళిక. ఇదిగో చూడండి, ఈ రోడ్లే రేపు లక్షలాది మంది భక్తుల బరువును మోయాలి. 2027కి ఇంకా టైముంది కదా అని అధికారులు ధీమాగా ఉండొచ్చు. కాని చివరి నిమిషంలో హడావుడిగా వేసే ప్యాచ్ వర్క్ రోడ్లు, రంగులు వేసిన గోడలు ప్రమాదాలను ఆపలేవు. ఘాట్ల విస్తరణ ఎంతవరకొచ్చింది? పార్కింగ్ ప్లేస్లు ఎక్కడ కేటాయించారు? నగరం నడిబొడ్డున ట్రాఫిక్ స్తంభించిపోతే అంబులెన్స్లెళ్లే దారి, ఎమర్జెన్సీ కారిడార్ ఏది? ఇవి కాగితాల్లో కాదు, మాకు కళ్ల ముందు కనిపించాలి. అధికారులారా, పాలకులారా, వినండి. ఈసారి ప్రజలు అమాయకులు కాదు. మేము ముందే అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. బడ్జెట్ లెక్కలు. 2027 పుష్కరాలకు ఇప్పటివరకు విడుదలైన బడ్జెట్ ఎంత? అది కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళుతోందా, లేక నేలమీద పనులు జరుగుతున్నాయా? టైమ్లైన్. ఘాట్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పుష్కరాలకు కనీసం 3 నెలల ముందే పూర్తవుతుందా, లేక రాత్రికి రాత్రి తట్టలు మోసి మసిపూసి మారేడుకాయ చేస్తారా? బాధ్యత ఎవరిది? 2015లో జరిగినట్టు తొక్కిసలాట జరిగితే, లేదా వీఐపీ దర్శనాల కోసం సామాన్యులను ఆపేస్తే దానికి బాధ్యత తీసుకునే ఒక్క మనిషి ఎవరు? ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసా, లేక ఆర్డర్ వేసిన కలెక్టరా, లేక ఫోటోలకు పోజులిచ్చే మంత్రా? రాసి ఇవ్వండి, ఎవరు బాధ్యత తీసుకుంటారో. 2027 పుష్కరాలు రాజమహేంద్రవరానికి ఒక పరీక్ష. మేము కోరుకునేది ఆర్భాటాలు కాదు, భద్రత. మేము కోరుకునేది పూల వర్షాలు కాదు, ప్రాణాలకు గ్యారంటీ. ఇంకా సమయముంది. ఇప్పుడే మేల్కొనండి. గుర్తుపెట్టుకోండి, ఈసారి ఏదైనా జరిగితే ఆ పాపం గోదావరిలో కడిగితే పోదు. ఈసారి తీర్పు నదీతీరంలో కాదు, బ్యాలెట్ బాక్సుల్లో, కోర్టు హాల్లల్లో రాయబడుతుంది.